అసలు చికెన్ తేగానే ఇట్లా ఫాస్ట్‌గా ఒకసారి వండి చూడండి. టేస్ట్ బావుంటది. నిజంగా కొంచెం ఊరు స్టైల్ అనిపిస్తది నాకైతే. మేమెప్పుడు ఊరికెళ్ళినా గూడా మా అత్తమ్మ ఇట్లా చేస్తదనమాట. అండ్ ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తది కాబట్టి టేస్ట్ ఇంకా బాగా అనిపిస్తది. ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ ఇక్కడేస్తారు. మనం ఏంటంటే సిటీలో ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి అన్నీ కలిపి ఓ అర్ధగంట పెట్టి చెయ్యాలి అంటాం గదా! అది గూడా టేస్ట్ బానే ఉంటది. కానీ ఇక్కడ మంచిగా తెచ్చిన చికెన్‌ని కడిగేసి కొంచెం పసుపు కలిపి పక్కన పెట్టి, ఇట్లా ప్రాసెస్ జేస్తారు. నిజంగా ఆ టేస్ట్ గూడా సూపర్‌గుంటది. ఇంకా అది ఊరు మహత్యమో, లేపోతే వంట చేసే వాళ్ళ మహత్యమో, లేదంటే పొయ్యి మహత్యమో, కట్టెల పొయ్యి మహత్యమో తెలీదు గానీ, టేస్ట్ మాత్రం చాలా బావుంటది. అండ్ చికెన్‌లో వాటర్ మొత్తం పోయిన తర్వాత ఉప్పు, కారం ఎంత సింపుల్‌గా చేస్తారంటే అయినా గూడా టేస్ట్ చాలా బావుంటది. ఉప్పు, కారం కొంచెం పీసుకి పట్టిన తర్వాత ఒక నాటు దోసకాయ మనకి పప్పులో వేసుకునే రౌండ్ దోసకాయ గాకుండా నాటు దోసకాయ ఉంటాయి గదా! వాటిని కొంచెం పుల్లగా ఉన్నదాన్ని చూసి ఒక దోసకాయని వేసి అది 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కూరకు సరిపడా ఎసరంటారు గదా! ఎసరు పోసుకొని కలిపేసి మూత పెట్టి మంచిగా ఉడకనియాలనమాట. అసలు చికెన్‌లో కొంతమంది నీళ్ళు లేకుండా ఫ్రైలాగా చేస్తారు గదా! ఇట్లా కొంచెం వాటర్ ఏసి చేస్తే గూడా చాలా బావుంటది. ట్రై చేసి చూడండి. టమాటా కంటే దోసకాయ ఇంకా బావుంటదనమాట. అండ్ ఇట్లా బాగా ఉడుకుతున్నప్పుడు గరం మసాలా, అచ్చంగా గరం మసాలాల కొంచెం చెక్క, 2 అంటే 2 ఇలాచి, 2 అంటే 2 లవంగాలు, కొంచెం సాజీర, బరకగా దంచేసి, కొంచెం ధనియాల పొడి కలిపేసి, ఇట్లా వేసేసుకొని ఉడుకుతున్నప్పుడు ఇంకొక 2 నిమిషాల పాటు ఆ గరం మసాలా ఉడికిన తర్వాత వేడి వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్‌గా ఉంటది. మీరు ఒక్క గరిటేసుకున్నా గూడా రైస్ మొత్తం ఫిల్ అయిపోద్దనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటది. ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.